వెల్కమ్ టు టీచర్ ప్లేస్. మరి ఈరోజు ఈ సామాజిక అంశాలలో పరివర్తన అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకుందాం. మరి సోషల్ చేంజ్, పరివర్తన అంటే మార్పులను సూచించే అనేటువంటి అర్థాన్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల వ్యవస్థనే మనం సమాజం అని పిలుస్తూ ఉన్నాము. మరి సమాజం అనేటువంటిది ఒక చలనాత్మకమైనటువంటి స్వభావంతో కూడుకుని ఉంటుందని మనకు తెలుసు. ఎన్నో రకాలైనటువంటి మార్పులు, అంటే పరివర్తన అనేది సహజమైనటువంటి ఒక యూనివర్సల్ ప్రాసెస్, ఒక విశ్వజనీనమైనటువంటి ప్రక్రియగా మనం పరివర్తన అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మానవ జీవితం శైశవ దశ నుండి వృద్ధాప్య దశ వరకు మానవ జీవితాన్ని చూస్తే కూడా పరివర్తన క్రమంలో ఎన్నో మార్పులను, శారీరకపరమైనటువంటి మార్పులు కావచ్చు, మానసికపరమైనటువంటి మార్పులు కావచ్చు, మరి జరగడం అనేది చూస్తూ ఉన్నాం. అంటే సమాజానికి సంబంధించినటువంటి అంశాలలో సామాజిక పరమైనటువంటి మార్పులలో వచ్చేటువంటి దాన్ని మనం సామాజిక పరివర్తన అంటాము. సమాజంలో ఎన్నో నిర్మితులు, ఎన్నో వ్యవస్థల లోపట మార్పులు రావడం అనేటువంటిది సహజమైనటువంటి అంశము. అది ఒక యూనివర్సల్ ఫ్యాక్టర్గా, విశ్వజనీనమైనటువంటి కారకంగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకమైనటువంటి సామాజిక నిర్మితులలో వచ్చేటువంటి మార్పులను సూచించేటువంటి దాన్ని మరి సోషల్ చేంజ్, సామాజిక పరివర్తన అని మనం పిలవడం జరుగుతూ ఉంది. మరి మనిషిలోని ఆలోచనలను మరి పదును పెట్టేటువంటి అత్యంత విలువైనటువంటి సాధనం ఏదైనా ఉందంటే అది విద్య. మరి సామాజిక పరివర్తనలో కీలకమైనటువంటి అంశంగా మనం విద్యను మరి పరిగణించడం జరుగుతుంది. మరి విద్య ద్వారానే సామాజిక పరివర్తన అనేటువంటిది కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ రెండిటికి మధ్య గల సంబంధం, సామాజిక పరివర్తన విద్యకు ఒక సన్నిహితమైనటువంటి సంబంధం అనేటువంటిది ఉంటుంది. మరి సామాజిక మార్పులకు, సామాజిక చైతన్యానికి, సామాజిక నిర్మితులకు మరి విద్య ఏ రకంగా దోహదం పడుతుందనేటువంటిది మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రపంచ చరిత్రను మనం పరిశీలించి చూస్తే ఆయా సమాజాల లోపట మరి వ్యక్తులు విద్యావంతులు కావడం వల్ల, అంటే విద్య ద్వారానే మరి సామాజిక పరమైన మార్పులు వస్తూ ఉన్నాయి. మరి విద్యావంతులు కావడం వల్లనే ఎన్నో నూతనమైనటువంటి విషయాలను, వైజ్ఞానిక పరమైనటువంటి అంశాలను మరి ఆవిష్కృతమై ఈ యొక్క సామాజిక దురాచారాలు, మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోయి ఒక సైంటిఫిక్ సొసైటీగా, ఒక శాస్త్రీయమైనటువంటి సమాజంగా రూపుదిద్దుకోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం విద్య అని చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అంటే విద్య ద్వారానే సామాజిక పరివర్తన, విద్య ద్వారానే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మూఢనమ్మకాలు కానీ సాంఘిక దురాచారాలు కూడా మనం రూపుమాపడానికి విద్య అనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి సాధనంగా ఇక్కడ పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి విద్య ప్రక్రియ అనేటువంటిది సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో, వేగవంతమైనటువంటి మార్పులు తీసుకురావడంలో చురుకైనటువంటి పాత్ర పోషిస్తుంది. మరి ఈ పాత్రను, అంటే భవిష్యత్తు సమాజం అనేది తరగతి గదిలో ప్రారంభమవుతుంది. భవిష్యత్తు సమాజాన్ని ఎలా ఉండాలి, ఎలా తీర్చిదిద్దాలి, సామాజిక మార్పులు ఏ రకమైనటువంటివన్నీ తెలియజేసేటువంటి బాధ్యత, సామాజిక పరివర్తన గురించి విద్యార్థులకు తెలియజేసేటువంటి బాధ్యత మరి ఉపాధ్యాయుల పైన ఉండడం జరుగుతుంది. అందుకే ఎవరైతే ట్రైనీ టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఈ సామాజిక పరివర్తనను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి టెక్నాలజికల్ చేంజెస్, సైంటిఫిక్ చేంజెస్, మరి సాంకేతిక పరమైనటువంటి మార్పులు కావచ్చు, శాస్త్ర
సాంకేతిక అంశాలలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు, న్యూ ఇన్నోవేషన్స్ అనేటువంటివి సమాజాన్ని మోడర్నైజేషన్ వైపు, ఆధునికత వైపుకు మరి పరుగులు పెడుతున్నాయి. వాస్తవమే, ఈరోజు సమాజము నూతనమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలను ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దానికి అనుగుణంగా కూడా ఈ ఎడ్యుకేషన్ ప్రాసెస్ లోపట, విద్యా ప్రక్రియ లోపట కూడా మార్పులు రావాలి. ఏదైతే ఈ సాంకేతికత ఉందో, శాస్త్ర సాంకేతికతను విద్యా విధానంలో కూడా తీసుకురావాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి ఉపాధ్యాయులకు సామాజిక మార్పును మరి అధ్యయనం చేయాలి. సామాజిక మార్పు అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ బిఎడ్ స్టూడెంట్స్కి ఈ యొక్క టాపిక్ అనేటువంటిది మరి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి సామాజిక పరివర్తన అర్థము, నిర్వచనాలను కనుక చూస్తే మరి కొంత కాల వ్యవధి లోపట సామాజిక అంశాలలో వచ్చినటువంటి మార్పులనే, ఈ యొక్క సామాజిక పరివర్తన అనవచ్చును. మరి అది ఏ రకంగా ఉంటుంది? ఈ సమాజ స్వరూపంలో కానీ, నిర్మితిలో కానీ, ఈ యొక్క పరిమాణంలో కానీ, ఈ సమాజ కూర్పులో కానీ, సామాజిక సంస్థలలో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా సామాజిక పరివర్తనను సూచించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఇది కేవలము కంటికి కనబడేటువంటి భౌతికపరమైనటువంటి అంశాలలోనే కాదు, వ్యక్తుల యొక్క మానసికమైనటువంటి ఆలోచన విధానంలో కూడా మార్పులను తీసుకురావడం జరుగుతుంది. వ్యక్తుల యొక్క వైఖరులు కావచ్చు, ప్రవర్తన రీతులు కావచ్చు, ఆలోచన విధానాలు కావచ్చు, ప్రజల యొక్క ఆకాంక్షలు కావచ్చు, నమ్మకాలు, సాంప్రదాయాల్లో కూడా ఈ సామాజిక మార్పులు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ నిర్వచనాలు, వాట్ ఈజ్ సోషల్ చేంజ్ అండ్ డెఫినేషన్స్ అండ్ ద మీనింగ్ ఆఫ్ సోషల్ చేంజ్ అనేది కనుక చూసినట్లయితే, సామాజిక సంబంధాలలో కలిగే మార్పే సామాజిక పరివర్తన అని మైకేవర్ అండ్ పేజ్ అనేటువంటి ఈ యొక్క సామాజిక తత్వవేత్తలు 1950వ సంవత్సరంలో ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మరి చూడండి ఒకసారి, సామాజిక సంబంధాలలో కలిగే మార్పే సామాజిక పరివర్తన. ఇంతకుముందు అన్నట్టు సామాజిక సంబంధాల్లో మార్పులు అనేవి నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. అది నిశ్చలంగా ఉండదు. సమాజం అనేది ఒక చలన స్వభావంతో కూడుకున్నటువంటిది ఉంది. చలనం అంటే మార్పులకు లోనయ్యేటువంటిదే మనం సమాజంగా పేర్కొంటున్నాము. ఈ సామాజిక వ్యవస్థ నిర్మాణము, ప్రాకర్యాలలో సంభవించే మార్పులనే సామాజిక పరివర్తన అని చెప్పి కింగ్స్లే డేవిస్ 1967వ సంవత్సరంలో కింగ్స్లే డేవిస్ అనేటువంటి ఒక సోషాలజిస్ట్ ఇక్కడ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ నిర్వచనాలు, ఈ రెండు నిర్వచనాలే కాదు, ఎన్నో నిర్వచనాలు మరి వాట్ ఈజ్ సోషల్ చేంజ్ అనే దానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ నిర్వచనాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, అంటే ఈ సమాజంలో ఉండేటువంటి సంస్థలు కావచ్చు, అంటే వ్యక్తులు సమాజంలో మెరుగైన జీవనం కోసము వ్యవస్థలను నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. సమాజంలోని సంస్థలు కావచ్చు, రీతులు, చర్య ప్రతిచర్యలు కావచ్చు, పని చేసేటువంటి విధానం కావచ్చు, వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలు కావచ్చు, పాత్రలు, కట్టుబాట్లు మొదలైనటువంటివన్నీ కూడా కొంత కాల వ్యవధి లోపట మార్పులకు లోను కావడం జరుగుతుంది. ఇలాంటి మార్పులని మనం సామాజిక పరివర్తన అంటారు. మరి సామాజిక ప్రవర్తన అనేటువంటిది ఒక సహజమైన ప్రక్రియ. సోషల్ చేంజ్ ఇట్ ఈజ్ న్యాచురల్ ప్రాసెస్ అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. మరి ప్రకృతిలో ఇప్పుడు వేసవి కాలం అన్నాము, మరి తర్వాత చలికాలం అన్నాము, వర్షాకాలం అన్నాం. ఏ రకంగా అయితే ప్రకృతిలో మార్పులు ఏ రకంగా అయితే రావడం సహజత్వమో, మరి సామాజిక అంశాలలో మార్పులు రావడం అనేది సహజం అనేటువంటి విషయాలను మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇది ఎలాంటి ప్రాసెస్? ఇది ఏదో ఒకసారి జరిగి ఆగిపోయేటువంటి ప్రాసెస్ కాదు. ఈ సోషల్ చేంజ్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. ఇది నిరంతరమైనటువంటి
ప్రక్రియగా మనం చెప్పవచ్చును. అంటే మనం ఇంతకుముందు ఆదిమ మానవుడు అన్నాం. అంటే బట్టలు కట్టడం తెలియనటువంటి, ఆహారము ఎలా తినాలో తెలియనటువంటి స్థాయి నుండి ఈరోజు అంతరిక్షంలోకి రాకెట్లను పంపగలిగేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈరోజు పెంపొందించుకున్నాము అని అంటే అది ఒక సామాజిక పరివర్తనకు మరి ఉదాహరణంగా. అంటే వేటాడి సేకరించడం, అంటే ఆహారం కావాలంటే అప్పుడు ఏంది, వేటాడాలి. ఇప్పుడు ఆహారం కోసం ఏం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయంలో రకరకాలైన పంటలు పండించడం అనేటువంటి జరుగుతుంది. అంటే తర్వాత పారిశ్రామిక సమాజం, ఇండస్ట్రియలైజేషన్, ఎక్కడైతే ఇంగ్లాండులో ప్రారంభమైనటువంటి పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటాము. పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి ప్రపంచమంతా కూడా సామాజిక స్థితిగతులలో మార్పులు అనేటువంటివి చోటు చేసుకొని నిరంతరంగా కూడా, అంటే రోజు రోజుకు కూడా నూతనత్వాన్ని, మోడర్నైజేషన్ని మరి సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈ పరివర్తన ఒకప్పుడు వేగంగా, మరొకప్పుడు మరి నెమ్మదిగా కూడా జరుగుతుంది. అంటే ఫ్లక్చువేషన్స్ అనేటువంటివి, సోషల్ చేంజ్ అనేటువంటి దాంట్లో కూడా వేగంగా, కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణ దేశంలో చూద్దాం. మనము 1990 నుంచి 2000 సంవత్సరం వరకు ఉన్నటువంటి పారిశ్రామికీకరణ, 2000 సంవత్సరం నుండి 2010 వరకు ఉండేటువంటి ఇండస్ట్రియలైజేషన్, మరి 2010 నుండి మరి 2020 వరకు ఉన్నటువంటి పారిశ్రామికీకరణ చూస్తే, అంటే ఒక 90 నుంచి 2000లో తక్కువ స్థాయిలో వృద్ధి రేటు ఉంటే పారిశ్రామిక రంగము, పారిశ్రామికీకరణలో, మరి 2010 నుంచి 2020 వరకు వేగవంతమైనటువంటి పారిశ్రామికీకరణ జరిగింది. అంటే దీని ప్రభావం ఏమైంది, ఎక్కడైతే రూరల్ నుండి అర్బన్కి ప్రజలు మైగ్రేట్ కావడం జరిగింది, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు పట్టణ ప్రాంతాలు, ఈరోజు చూడండి సిటీలు 1,00,000 దాటిన జనాభా, 1,00,000కు పైగా జనాభా ఉండేటువంటి పట్టణాలు ఈ దేశం లోపల ఫాస్ట్ 10 years లోపల 2010 నుంచి 10 నుండి 20 వరకు మరి చాలా సంఖ్యలో పెరిగిపోయినాయి. ఇది దీనికి గల కారణం ఏంది, ఈ సామాజిక పరివర్తన. అంతకుముందు చూస్తే తక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఈ అంశం పరివర్తన అనేది ఒకప్పుడు వేగంగా ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో కూడా నెమ్మదిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సమాజానికి గతిశీల, అంటే మార్పు చెందేటువంటి స్వభావం ఉంటుంది. సమాజంలో జరిగేటువంటి మార్పులకు అనేక కారణాలు ఉంటాయి. కారణాల ఫలితంగానే సామాజిక మార్పులు, సామాజిక పరివర్తన అనేటువంటిది జరుగుతుంది. ఆ ఫ్యాక్టర్స్ ఏందనేది మనం చూద్దాం ఒకసారి. అంటే సామాజిక పరివర్తనను ప్రభావితం చేసేటువంటి ఫ్యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది సోషల్ చేంజ్ అంటాము దాన్ని. ఒక్కసారి చర్చించుకుందాము. దాంట్లో మరి సమాజ నిర్మాణంలో మార్పు అనేటువంటిది ఒక అంతర్భాగమైనటువంటి అంశంగా మనం భావించాలి. మరి ప్రస్తుతము మనం నివసిస్తున్నటువంటి సమాజం అనేది ఎన్నో మార్పుల ఫలితంగానే ఈ రకమైనటువంటి స్వరూపాన్ని, మార్పులకు చోటు చేసుకోవడం ద్వారా ఏర్పడడం అనేటువంటి జరిగింది. మరి ప్రముఖ సామాజికవేత్త మైకేవర్ అభిప్రాయంలో గనక చూస్తే సామాజిక నిర్మాణం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతనమైనటువంటి పోకడలకు స్థానం కల్పిస్తూ నిరంతరాయంగా మారుతూ అభివృద్ధి చెందుతూ క్షీణిస్తూ పునర్జీవనం చెందుతూ కాల ప్రవాహంలో కొనసాగుతుంది. అంటే ఇది కంటిన్యూగానే ఉంటుంది తప్ప ఎక్కడ ఎండ్ అనేటువంటిది కాదు. అందుకే మనం ఏమన్నాము, సోషల్ చేంజ్ ఈజ్ ది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక నిరంతరాయమైనటువంటి ప్రక్రియగా మనం చర్చించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ సామాజిక నిర్మాణంలో ఒక అంశము ఇంకొక అంశంలోని మార్పుకు దారితీస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను, పారిశ్రామికీకరణ ప్రభావము దేశంలో గ్రామీణ జనాభా నుండి
పట్టణాల జనాభాకు మైగ్రేట్ వలస వెళ్ళడానికి కారణమవుతుంది. ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొస్తుంది. అక్షరాస్యతలో అంటే లిటరసీ ఇంక్రీజ్ అవుతే, విద్యావంతుల శాతం అనేటువంటిది పెరిగితే ప్రజల జీవన విధానము ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క సామాజిక వ్యవస్థలోని అంతర్గత కారకాలు కావచ్చు, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఈ సామాజిక పరివర్తనకు అనేది దారి తీయడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఈ యొక్క భౌగోళిక కారకాలు కనుక మనం చూస్తే, మన కంటికి కనబడేటువంటి కారకాలు కనుక మనం చూస్తే, మరి వాతావరణ పరిస్థితులు వెదర్ చేంజెస్ కనుక మనం చూస్తే, ఎడారులు, నదీ లోయలు, పర్వత ప్రాంతము, అగ్ని పర్వతాలు, తుఫానులు, మరి భూకంపాలు, మైదానాలు, పీఠభూములు, సారవంతమైనటువంటి భూములు, ఈ అన్ని అంశాలు కూడా సామాజిక పరివర్తనను ప్రభావితం చేయడంలో ముఖ్య పాత్ర వహించడం అనేటువంటి జరుగుతుంది. అంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు సామాజిక మార్పులకు ప్రభావితం కావచ్చు, మరి ఎడారుల వల్ల వచ్చేటువంటిది సామాజిక పరివర్తనకు మార్పులు తీసుకురావచ్చు. ఈ అన్ని అంశాలు ఇవన్నీ కూడా ముఖ్య పాత్ర అనేటువంటివి పోషించడం జరుగుతుంది. మరి ప్రాచీన కాలం నుండి గనక మనం చూస్తే, మరి సామాజిక స్థితిగతులను గనక పరిశీలిస్తే, నదీ లోయలు అంటే మనకు తెలుసు నదులు ఎక్కడైతే ఉన్నాయో నదీ ప్రవాహక ప్రాంతాలన్నీ కూడా మంచి రాజ్యాలతోని మంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలు కూడా, వ్యవసాయం అభివృద్ధి చెందిన వ్యవస్థలు అంటే వ్యవసాయం కూడా అక్కడ అభివృద్ధి చెందిన వ్యవస్థలు అనేటువంటివి ఉన్నట్టుగా తెలుస్తుంది. అందువల్లనే ఉన్నత సామాజిక జీవనం అంతా కూడా ఎక్కడ ప్రారంభమైంది? నదీ లోయల చుట్టూ మాత్రమే ఈ సామాజిక జీవనం అనేటువంటిది కొనసాగడం జరిగింది. ఎందుకంటే నీరు లేనిది మరి సామాజికంగా మరి ముందుకు వెళ్ళడం కష్టము. ఏ అవసరాలను కూడా మరి నీరు దొరకనటువంటి ప్రాంతంలో మరి తీర్చుకోవడం అనేటువంటిది జరగదు. ముఖ్యంగా ఎడారులు, కరువు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? కఠిన జీవన పరిస్థితులకు అలవాటు పడి వారి మనస్తత్వం కూడా రాటుదేలి ఉంటుంది. అంటే ఇతరులకు ఏదైనా ఇబ్బంది వచ్చినా దాన్ని వాళ్ళు పాజిటివ్గా ఆలోచించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కష్టాలను ఎదుర్కొన్నారు, వాళ్ళకి తినడానికి తిండి కూడా లభించినటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాటుదేలి ఉండడం అనేటువంటిది ఆ ప్రాంతంలో ఉండడం అనేది ఎడారుల ప్రాంతంలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా అగ్ని పర్వతాలు, భూకంపాలు ఎక్కువగా సంభవించేటువంటి జపాన్ లాంటి దేశాల్లో సామాజిక జీవనం అనేటువంటిది అస్థిరతకు, అనిశ్చితికి అలవాటు పడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఆ దేశ ప్రజలు ఈ పరస్పర స్వభావం అనేటువంటిది ఎక్కువగా ఉండి ఎలాంటి విపత్కర పరిస్థితినైనా మరి తట్టుకునేటువంటి సంసిద్ధతను కలిగి ఉండడం అనేటువంటిది జపాన్లో ఉండే ప్రజలు ఉంటాయి. ఎందుకంటే ప్రజలు అక్కడ ఉండడానికి ఇష్టంగా లేకపోతే మరి ఆ దేశమే ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇలాంటి భౌగోళిక పరిస్థితులను సర్దుబాటు చేసుకుంటూ అంటే సమాజంలో వచ్చేటువంటి మార్పులను సర్దుబాటు చేసుకుంటూ ఈ యొక్క సమాజాలు అనేటువంటివన్నీ కూడా క్రమక్రమంగా పరివర్తనం చెందుతుంటాయని చెప్పి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎంతో పట్టణ జనాభా పెరిగిపోయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటి పెరిగి ఎన్నో రకాలైనటువంటి అనుకూలమైనటువంటివి, ప్రతికూలమైనటువంటివి సామాజిక పరిస్థితులను మరి ఉండడం అనేటువంటివి జరిగింది. ఇక్కడ అంశాల్లో ఈ పాపులేషన్ ఎక్స్ప్లోవిజన్ అంటాం, జనాభా విస్ఫోటనం. జనాభా అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈరోజు సమాజంలోని జీవన పరిస్థితులు సమాజంలో ఉండేటువంటి ప్రజల సంఖ్య పైన ఆధారపడి ఉంటాయి. ఇలా భారతదేశం అనేది వరల్డ్ లోపల ఫస్ట్ హైయెస్ట్ పాపులేషన్ ఫస్ట్ ప్లేస్కి వచ్చినాం మనం. మొన్నటి వరకు సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న జనాభా ఈరోజు చైనాను దాటి ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మొదటి స్థానంలో భారతదేశము, రెండవ స్థానంలో చైనా ఉండడం జరిగింది. మరి జనాభా పెరుగుతూ ఉన్న కొద్ది ఎలా ఉంది? మనకు చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రజలకు నాణ్యమైనటువంటి నీరు, నాణ్యమైనటువంటి గాలి,
మరి ఉండడానికి కావాల్సినటువంటి ఇండ్లు దొరకడం అనేటువంటివి లేదు. వ్యవసాయ పంటలు సరిగా పండనట్లయితే ఆహార పదార్థాల యొక్క ధరలు పెరిగిపోయి మరి జనాలు అంటే ఈ జనాభా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని దేశాల్లో అయితే మన దగ్గర అతిగా జనాభా ఉండడం సమస్య అయితే, కొన్ని దేశాల్లో జనాభా తక్కువై కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి జనాభా తక్కువ అయితే మరి వారి మధ్య పరస్పర సహకారం ఎక్కువగా ఉండి వాళ్ళకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏదైనా సరే సమిష్టిగా అధిగమిస్తూ సమాజాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి జనాభా ఎక్కువైతే ఏమవుతుంది, వ్యక్తులకు తగినటువంటి ప్రాధాన్యత కానీ గుర్తింపు లభించక ప్రజల మధ్య ఇక్కడ అసహనం, అశాంతి, ఇక్కడ మానవీయ విలువలు అనేటువంటివి క్షీణించేటువంటి అవకాశం అనేటువంటిది ఉందని మనం గమనించాలి. జనాభా ఎక్కువ వల్ల సమస్యలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. మరి జనాభా పెరుగుదలతో ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, ఆహార ఉత్పత్తి కానీ పంపిణీ కానీ వస్తువుల ఉత్పత్తి కానీ కష్టం కావడం జరుగుతుంది. దీనివల్ల నిరుద్యోగము, నిరాశ, నిస్పృహలు ఎక్కువై సమాజం లోపల ఘర్షణలు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి వలసలు అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తారు, మైగ్రేట్స్ అంటాం. మరి ఎందుకు మైగ్రేట్స్ అవుతారు అని అంటే అక్కడ వారికి కావలసిన సదుపాయాలు లభించకపోవడం వల్ల, ఉపాధి అవకాశాలు లభించకపోవడం కానీ, ఆహార పదార్థాల కొరత ఉండడం కానీ, అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా కారణాలు. భూకంపాలు కానీ, యుద్ధాలు జరగడం కానీ, ఈరోజు పాలస్తీనా యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలంతా కూడా పక్కనే ఉండేటువంటి వేరే దేశాలకు, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం చూస్తూ ఉన్నాం. ఉదాహరణ చెప్తున్నాం మనం ఇప్పుడు ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీనా రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. యుద్ధాల వల్ల ఏమవుతుంది, ఆ దేశంలో ఉన్న వాళ్ళు మన ప్రాణాలు పోతాయి ఇక్కడ ఉంటే మన పక్క దేశానికి వెళ్దామని చెప్పి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ భారతదేశానికి ఇక్కడ బ్రిటిష్ వారు ఏదైతే వ్యాపారం చేయాలి, ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పి గమనించి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వ్యాపార నిమిత్తము వలస వచ్చి మరి సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఎన్నో రకాలైనటువంటి సామాజిక అంశాలు అనేటువంటివి బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల ఎలా మారింది అనేటువంటిది కూడా మనకు తెలుసు. మరి ఎన్నో దేశాల వాళ్ళు భారతదేశం పైన దండెత్తి వచ్చి మరి సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో మార్పులు అనేటువంటివి కారణమయ్యారు. వాళ్ళ యొక్క ఆచారాలు, వారి యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క సంస్కృతులన్నీ కూడా భారతదేశం పైన మరి పడడం జరిగింది. దాని ఫలితంగా సామాజిక పరివర్తనలో కూడా ఈ దేశంలో కూడా మార్పులు అనేటువంటివి రావడం జరిగింది. నెక్స్ట్ యుద్ధాలు, వార్స్ మనకు తెలుసు. మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుండి 18 వరకు జరిగిన యుద్ధాలు కానీ, తర్వాత 1939 నుండి 45 వరకు జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధము ప్రపంచాన్ని ఏ రకంగా అతలాకుతలం చేసింది, ప్రజల ఆలోచన విధానంలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది అనేటువంటిది చూసినాము. అంటే ఒక దేశం మరొక దేశం పైన ఆధిపత్యాన్ని మరి ప్రదర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యుద్ధాలు అనేటువంటివి జరిగింది. వీటి ఫలితంగా ఎన్నో సామాజిక మార్పులు అనేటువంటివి జరిగింది. మరి యూరప్ ఖండంలోని సామాజిక అంటే రెండు ప్రపంచ యుద్ధాలు, ఫస్ట్ వరల్డ్ వార్ కానీ సెకండ్ వరల్డ్ వార్ కానీ, దీని ఇంపాక్ట్ అనేటువంటిది యూరప్ ఖండంలోని సామాజిక స్థితిగతులపైన ఒక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపడం అనేటువంటివి జరిగింది. మరి మధ్యయుగ కాలంలోపట భారతదేశంపై జరిగినటువంటి యుద్ధాల ఫలితంగా అనేక సంస్కృతులకు చెందినటువంటి వాళ్ళు, విదేశీయులందరూ కూడా భారతదేశానికి వచ్చి మరి వలస వచ్చి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మన పైన, వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం అనేది మన పైన ఇంపాక్ట్ కావడం అనేది జరిగింది.
మరి భావజాలం అంటే ఆలోచన విధానం అంటున్నాము. అంటే ఈ భావజాలం కానీ సిద్ధాంతాలు కావచ్చు ఈ ప్రపంచ దేశాలను ఎన్నిటినో మరి శాసించడం అనేటువంటిది జరిగింది. ఏదైతే ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది, ఎందుకంటే భారతదేశ స్వతంత్రోద్యమాన్ని కూడా చైతన్యం కలిగించినటువంటి ఉద్యమం అంటాము, ఈ ఫ్రెంచ్ విప్లవం అంటాము. ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి 3 అంశాలపైన ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది జరిగిందని మనము 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి చరిత్రలో తెలుసుకున్నాము. అంటే మానవ సామాజిక రాజకీయ జీవనానికి కొత్త అర్థాన్ని ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది ఇచ్చింది. ఫ్రెంచ్ విప్లవ ప్రభావం అనేది భారతదేశానికి స్వతంత్రం రావడంలో మరి కీలకంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అప్పటి వరకు ఏదైతే ఉన్నటువంటి వంశ పారంపర్య రాజరిక వ్యవస్థలన్నీ కూడా కుప్ప కూలిపోయి మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలు ప్రపంచంలో ఏర్పడడానికి ఇక్కడ నాంది పలికినటువంటిదే ఫ్రెంచ్ విప్లవము. బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో, బ్రిటిష్ పాలన ఏదైతే ఉందో భారతదేశం నుండి మనం తరిమి కొట్టి వాళ్ళను ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశంగా మనం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. దీని ప్రభావం కూడా సామాజిక మార్పులలో మరి ఎంతగానో తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఏదైతే కార్ల్ మార్క్స్ ప్రతిపాదించినటువంటి సోషలిజం, సామ్యవాదం అన్నాం. ఈ సామ్యవాదం అనేది ముఖ్యంగా తూర్పు యూరప్ కానీ ఆసియా దేశాలలో నూతనమైనటువంటి వెల్ఫేర్ స్టేట్స్ అంటాం, దీన్ని సంక్షేమ రాజ్యాలను కూడా మరి కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ద్వారా ఏర్పడడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వము ప్రజల కోసము, ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసమే ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఏదైతే కార్ల్ మార్క్స్ ఏదైతే ప్రతిపాదించినటువంటి వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం అనేటువంటిది కూడా భావన నూతనమైన రాజ్యాలను, ప్రజలకు ఉపయోగపడే రాజ్యాలను, ప్రజలకు సేవ చేసేటువంటి రాజ్యాలను సమాజంలో ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ గమనించాలి. చూడండి, అంటే ఎంత మార్పు! రాజరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా వెల్ఫేర్ స్టేట్స్ అంటే సంక్షేమం. అంటే రాజ్యం యొక్కది ఏమైంది? రాజుకు పన్నులు కట్టడము, రాజు సేవ చేయకుండా ఉండడం కాదు. రాజు ఉన్నదే ప్రజలకు సేవ చేయడానికి, రాజు ఉన్నటువంటిదే ప్రజలకు కావలసిన సదుపాయాలు అందించాలి తప్ప రాజు ప్రజలను బానిసలుగా చూసేటువంటి ఆలోచన విధానాన్ని సమాజం నుండి తరిమి కొట్టగలిగామంటే ఇది ఒక మంచి ఉదాహరణ. సామాజిక పరివర్తన అంటే ఎట్లా ఉంది చూడండి. రాజరిక సమాజం నుంచి మనకు ఎలా వచ్చింది సమాజము? ప్రజాస్వామ్యయుతమైన సమాజం. ప్రజాస్వామ్యయుతం యొక్క లక్ష్యం ఏంది? సామ్యవాద విధానాలు. సామ్యవాద విధానాల యొక్క ధ్యేయం ఏంది? పేదలకు, ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వము అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పించాలి. ప్రభుత్వం యొక్క ధ్యేయం ఏంది? ప్రజాసేవ, సంక్షేమము మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ మార్పు వచ్చింది. నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కనుక మనం చూస్తే మరి 19వ శతాబ్దిలో జరిగినటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అనేటువంటిది ఎన్నో సామాజిక మార్పులకు, మరి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు మనం కారణమైందనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. మరి వ్యవసాయ సమాజం స్థానంలో ఎప్పుడైతే ఇంతకుముందే చెప్పాను, బ్రిటన్ మనకి ఇంగ్లాండ్లో ప్రారంభమైనటువంటి ఇండస్ట్రియల్ రివల్యూషన్ ప్రభావం అనేది వ్యవసాయ సమాజం నుండి పారిశ్రామిక సమాజానికి మార్పులు చెందడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దీనివల్ల కూడా సామాజిక పరివర్తన అనేటువంటి జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎంప్లాయ్మెంట్ కోసం, ఉపాధి కోసం ఎక్కడైతే పరిశ్రమలు ఏర్పాటు కావడం జరిగిందో ఆ పరిశ్రమల దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళి వలస వెళ్ళి ఉపాధిని సృష్టించుకోవడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా టెలిగ్రాఫ్ కానీ, టెలిఫోన్ కానీ, సినిమా కానీ, టెలివిజన్లు కానీ ఇవన్నిటి ఆవిష్కరణల వల్ల ప్రజల జీవన విధానంలో కూడా అనూన్యమైనటువంటి మార్పులు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ హెల్త్ కేర్, ముఖ్యంగా వైద్య రంగంలో జరిగినటువంటి ఆవిష్కరణలు మనిషి జీవించేటువంటి కాలం. ఆ రోజుల్లో మరి ఏదైనా రోగాలు వస్తే, మరి హెల్త్ డిసీజెస్ కనుక వస్తే అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉండేటువంటివి కాదు.
మరి ప్రాణాలు పోయేటువంటి చిన్న వయసులోనే ప్రాణాలు పోయేది. మరి అలాంటిది మనిషి జీవిత కాలం లైఫ్ స్పాన్ అనేది పెరగడానికి మరి వైద్య రంగం అభివృద్ధి అనేటువంటి జరిగింది. ఈ వ్యాధులు అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి కూడా ప్రజలకు ఉపశమనం అనేటువంటి జరిగింది. మరి కంప్యూటర్ను మరి రూపొందించడం, వ్యాపారము, బ్యాంకింగు, విద్యా వైద్య రంగాల లోపల ఎన్నో రకాలైనటువంటి మార్పులకు ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా కారణమైంది. మరి ఇంటర్నెట్ అనేటువంటిది ఒక ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా ఈరోజు ఒక దేశంలో ఉన్నటువంటి వ్యక్తి మరొక దేశంలో ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు కానీ ఈ యాక్టివిటీ కానీ అంటే ఎలక్ట్రానికల్ యాక్టివిటీస్ కానీ ఇక్కడ ఇవన్నీ చేయడానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడింది. మరి వ్యవసాయ రంగం కానీ ఈ యొక్క నీటిపారుదల రంగంలో జరిగినటువంటి అభివృద్ధి కూడా ప్రపంచ ప్రజలకు ఒక ఆహార భద్రత అంటే ఎంత జనాభా పెరిగినా ఆ జనాభాకు కావలసినటువంటి ఆహారాన్ని అందించేటువంటి అభివృద్ధిని వ్యవసాయ రంగంలో చేసినాము. మరి వర్షాలు మరి 2-3 సంవత్సరాలు పడకుండా పడ్డటువంటి వర్షాలను స్టోరేజ్ చేసుకోవడం కోసము పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి ద్వారా మరి వ్యవసాయం చేసుకొని మరి పారిశ్రామిక వ్యవసాయక అభివృద్ధి జరగడానికి కూడా మరి ఇక్కడ మార్పులు అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞానం యొక్క అభివృద్ధి మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క జీవనము సౌకర్యవంతంగా జరగడానికి మరి కృషి చేస్తుందని మనం చెప్పవచ్చు. మరి ఈ యొక్క సామాజిక మార్పులలో ఎంతో పురోగమనం, ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే జరిగిందో అంతే తిరోగమనం అని చెప్పినాం కదా, మంచి ఉంటుంది చెడు ఉన్నట్టు దాంతో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి, నెగిటివ్ రిజల్ట్స్ కూడా రావడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ మనకు సాంస్కృతిక విస్తరణ అంటే సామాజిక పరివర్తనలో సంస్కృతి అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా మనం తీసుకుంటున్నాము. ఈ సంస్కృతిలో మార్పులు ఎందుకు వచ్చినాయని మనం చూస్తున్నాము. ఇతర దేశాల వాళ్ళు భారతదేశం పైన దండయాత్రలు చేయడం కానీ, బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించడం కావచ్చు, వారి యొక్క సంస్కృతి స్వభావం అనేటువంటిది దేశ ప్రజలపైన పడింది. అంటే వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళు తినేటువంటి ఆహార అలవాట్లు కావచ్చు, వేసుకునేటువంటి వేషధారణ కావచ్చు, వీటి ప్రభావం అనేటువంటి జరిగింది. మరి సమాజం లోపట ఈ నిరంతరమైనటువంటి సంబంధాలు జరిగినప్పుడు ప్రజల సాంస్కృతిక సంబంధాల అంశాల లోపట పరివర్తన అంటే మార్పులు అనేటువంటివి జరుగుతుంది. కాబట్టి ఈ నిజానికి మరి సామాజిక మార్పులలో మరి అధిక భాగము మరి ఈ యొక్క సంస్కృతులను మార్చేదే ప్రక్రియగా మనం చెప్పడం అనేది జరిగింది. మరి వ్యక్తుల సామూహిక ప్రయత్నాలు కనుక చూస్తే ఆలోచన పరులైనటువంటి వ్యక్తులు వారి అనుచరుల సమిష్టి కృషి వల్ల కూడా సామాజిక పరివర్తన జరుగుతుంది. అంటే వ్యక్తులు కూడా సామాజిక మార్పులకు కారణమవుతారు. మరి ఆ రోజుల్లో ఉండేటువంటి మూఢాచారాలు మరి వాటిని తొలగించడానికి సమాజం నుండి మరి రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కావచ్చు, మహాత్మా గాంధీ లాంటి సంఘ సంస్కర్తలు సాంప్రదాయం పేరిట సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అరాచకాలను, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి వాళ్ళు ప్రయత్నం చేసిరు. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాల ఫలితంగానే సామాజిక మార్పు అనేటువంటిది రావడం జరిగింది. అవి మనకు తెలుసు. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా భర్త చితిపైన వేసి మరి అంటించడం, అంటరానితనం, సమాజంని వర్గాలుగా విభజించి కొన్ని కులాలు అంటరాని వాళ్ళుగా మరి ఆ రోజు అనడం, మరి బాల్య వివాహాలు మరి 6 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులోపే మరి పెళ్ళిళ్ళు చేయడం, ఇలాంటి దురాచారాలను, అంతేకాకుండా మళ్ళీ వితంతు వివాహాల పైన కూడా ఆ రోజుల్లోనే మరి పునర్వివాహాలు కూడా మళ్ళీ చేయడం అనేటువంటిది జరిగింది. దాంట్లో మన దగ్గర గురజాడ అప్పారావు కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు కానీ ఇలాంటి సంఘ సంస్కర్తలు ఈ యొక్క బాల్య వివాహాలను అరికట్టి మరి బాలికల విద్యను ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క వితంతు పునర్వివాహాలను జరిపి మన సమాజం లోపల ఎన్నో మార్పులకు కారణంగా మరి నిలవడం జరిగింది. మరి ప్రతి వ్యక్తి శాస్త్రీయ ధోరణితోని గనక ఆలోచించగలిగితే మన చుట్టూ ఉండేటువంటి మరి అనేక దురాచారాలను మనం రూపవచ్చు. అది ఎందుకంటే మనకు తెలుసు, ఒక
ఆటం బాంబు కంటే మన దగ్గర ఒక నిమ్మకాయ పవర్ఫుల్ అంటాను నేను. ఎందుకనంటే ఒక నిమ్మకాయ కట్ చేసి అక్కడ ఏదైనా కొంచెం పసుపు కుంకుమ వేసి అక్కడ పెడితే అక్కడ ఎవ్వరు కూడా పోరు. అక్కడ బాంబు ఉందంటే కూడా బాంబే కదా వెళ్తారేమో, కానీ ఈ ఒక నిమ్మకాయ ఒక బాంబు కంటే పవర్ఫుల్. ఎందుకు? మనిషి ఆ ఆలోచన విధానం లోపల బందీ అయిపోయిండు. అదొక మూఢ నమ్మకము, మూఢ ఆచారము. దాన్ని సమాజం నుండి తొలగించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. మనం అక్కడ కూడా మనం చూస్తే చేతబడి చేసిండు, మరి చేసి చంపిండు అంటారు. అలాంటివి అనేటువంటివి శాస్త్రీయత లేనటువంటి అంశాలు. అలాంటివి దానికి సమాజంలో విలువ లేదు, శాస్త్రీయబద్ధంగా రూపొందించబడడం అనేటువంటిది లేదు. మరి ఇవన్నీ కూడా ఎన్నో కారకాలు కూడా సామాజిక పరివర్తన లోపల పాలు పంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క సామాజిక పరివర్తన అనేటువంటిది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. మార్పు లేకపోతే అభివృద్ధి అనేటువంటిది జరగదు. కాబట్టి మార్పు అనేది నిరంతర ప్రక్రియగా మనం పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ సామాజిక పరివర్తనలో విద్య పాత్ర, మరి ఎడ్యుకేషన్ రోల్ అనేటువంటిది సోషల్ చేంజ్లో ఏ రకంగా ఉంటుంది? మరి విద్య లేనివాడు వింత పశువు అని పెద్దలు అనడం అనేటువంటిది జరిగింది. మరి సమాజ ప్రయోజనాల కోసం రూపొందించినటువంటి సంస్థల్లో కూడా విద్య, మరి సామాజిక పరివర్తనను కలిగించేటువంటి కారకాలలో విద్య శక్తివంతమైనటువంటి మనం చెప్తా ఉన్నాము. సమాజంలోని సభ్యులు ఈ సమాజ అభ్యున్నతికి కృషి చేసేలాగా విద్యా వ్యక్తులకు శిక్షణనివ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఒక వ్యక్తిత్వాన్ని నింపి ఒక సామాజిక చైతన్యాన్ని కలిగించి ఒక వ్యక్తి సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక శక్తిగా తయారు చేసేదే విద్య అంటాము. మరి సమాజం నిర్దేశించిన లక్ష్యాలను విద్య ప్రణాళికబద్ధంగా నెరవేర్చడం అనేటువంటిది జరుగుతుంది. మరి సమాజానికి అవసరమైనటువంటి మానవ వనరుల అభివృద్ధి కానీ, మరి వ్యక్తుల వైఖరులను, వ్యక్తుల యొక్క ఆలోచన రీతులను, ధోరణులను, ఆచార వ్యవహారాలను, జీవన విధానాలను విద్య మరి సుసంపన్నం చేస్తుంది, విద్య అభివృద్ధి చేస్తుంది. సమాజంలో ఉండేటువంటి ఈ యొక్క సాంప్రదాయ ఆచారాలు, సాంఘిక దురాచారాలు, మూఢ విశ్వాసాల పట్ల మరి ఆలోచన విధానంలో మార్పులు తీసుకొచ్చి శాస్త్రీయ విశ్లేషణ చేసి విద్య సమాజాన్ని ఒక ఆధునీకరణ వైపు మళ్లించే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ అంశాల ద్వారా సామాజిక పరివర్తన, విద్యకు మధ్య గల సంబంధాన్ని మనం దీని ద్వారా, ఈ అంశాల ద్వారా తెలుసుకోవచ్చు. అంటే సామాజిక పరివర్తనకు సమాజాన్ని సన్నద్ధం చేయాలి అనంటే వ్యక్తులను విద్యావంతులను చేయడం అనేది చాలా కీలకమైనటువంటి అంశము. ఎప్పుడైతే వ్యక్తులు విద్యావంతులు అవుతారో అప్పుడే సామాజిక పరివర్తన సాధ్యమవుతుంది. అసమానతలను తొలగించవచ్చును. దురాచారాలను రూపుమాపడానికి ప్రభుత్వ పరంగా చేపట్టేటువంటి ఈ చర్యలు కూడా సత్ఫలితాలను ఇవ్వాలన్నా, ఆశించిన సామాజిక పరివర్తన రావాలన్నా విద్య ద్వారా మాత్రమే సాధ్యం కావడం జరుగుతుంది. దీన్ని విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి ప్రభుత్వం 2009 సంవత్సరం లోపల ఎలిమెంటరీ విద్యను ప్రజల యొక్క ప్రాథమిక హక్కుగా మరి గుర్తించడం అనేటువంటిది జరిగింది. మరి దీనివల్ల ఏమవుతుంది? ఈ పరివర్తన అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా చదువుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. అది ఒక ప్రాథమిక హక్కుగా పేర్కొనడం జరిగింది. మరి సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాల లోపల ఈ ప్రయత్నపూర్వకంగా అభివృద్ధి సాధించడానికి అవసరమైనటువంటి మానవ వనరులు, అన్ని రంగాల్లోకి కావలసినటువంటి వ్యక్తులను తీర్చిదిద్ది వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి విద్య అనేటువంటిది అవసరం. అలాంటి విద్యా విధానం యొక్క ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇక్కడ మనం అందరికీ కూడా ప్రాథమిక విద్యను అందించడానికి మరి 2009లో చట్టం తీసుకొచ్చాము. 2010 మరి ఏప్రిల్ 1 నుంచి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. మరి ఈ వ్యక్తులు విద్యావంతులు కావడం వల్ల సామాజిక పరివర్తనకు దోహదం చేసేటువంటి విజ్ఞానాన్ని, శాస్త్రీయ వైఖరిని, విలువలను, నైపుణ్యాలను, అలవాట్లను, జీవన విధానాలను అర్థం చేసుకొని సమాజంలో జీవించగలుగుతారు. సమాజాన్ని, సామాజిక అంశాలను అవగాహన చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి విద్యా ప్రక్రియలో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక కానీ,
పాఠ్యేతర కార్యక్రమాలు కానీ సామాజిక పరివర్తనకు దోహదం చేసేటువంటి అనుకూల అంశాలను మరి భావి తరాల లోపల ఏర్పరచడానికి విద్య శక్తివంతమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది. మరి సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులను గుర్తించినటువంటి ప్రజలు మరి విద్య ఆవశ్యకతను కూడా గుర్తించారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను విద్యావంతులను చేయడం కోసము మరి నిరంతరం కూడా శ్రమించడం జరుగుతుంది. మన ఏదైతే ఫ్రెంచ్ రివల్యూషన్ కానీ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కానీ ఇవి ప్రభావం అనేటువంటిది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి విద్య అందరికీ అవసరం. అంటే వ్యక్తి అభివృద్ధి చెందాలంటే మరి విద్యతోనే సాధ్యమవుతుంది. పేదవాడుగా ఉన్నవాడు పేదవాడిగా ఉండకూడదు, అభివృద్ధి జరగాలి, ఎకనామికల్ డెవలప్మెంట్ జరగాలి అంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమని గుర్తించిన ప్రజలు కూడా ప్రభుత్వాలు చదువుకోమని చెప్పినా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈరోజు ప్రజలే ఆలోచించి ఖచ్చితంగా వారి యొక్క పిల్లలకు ఎలాంటి విద్యను అందించాలి, ఎటువైపు వాళ్ళని తీసుకెళ్తే ఉన్నత విద్యావంతులు అయి జీవితాన్ని మరి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారనేటువంటిది మనం గమనిస్తున్నాము. మరి ఈ యొక్క యూరప్ సమాజంలో ఏదైతే ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆలోచన అనేది నేడు ప్రపంచమంతా కూడా విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది. అనేక దేశాలలో కూడా విద్య పట్ల ప్రాధాన్యత ఇవ్వనటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. విద్యావంతులైతే మాత్రమే, ఏ దేశంలో ఉన్న ప్రజలైనా విద్యావంతులైతే మాత్రమే సామాజిక పరివర్తన జరుగుతుందని పేర్కొనడం అనేటువంటి జరిగింది. మరి ఈ రకంగా సామాజిక పరివర్తనకు విద్యకు ఒక అవినాభావ సంబంధము, ఒక ఇంటర్ రిలేషన్షిప్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. మరి ఈ రకంగా సామాజిక పరివర్తన లోపల ఒక ఉపాధ్యాయుడి యొక్క పాత్ర, ఎందుకనంటే ఆ సామాజిక అభివృద్ధి జరగాలన్నా నాయకత్వం పరివర్తన జరగాలన్నా అందులో ఉపాధ్యాయుడి పాత్ర అనేటువంటిది కీలకం. మరి ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం 1964-66 1964 అండ్ 66 ఏదైతే ప్రముఖమైనటువంటి కమిటీ దౌలత్ సింగ్ కొఠారియా కమిటీని మనం ఏర్పాటు చేసుకున్నాము. అంటే దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. అది వాస్తవం. ఈ దేశానికి ఎలాంటి దేశం ఉండాలి, మరి ఎలాంటి దేశానికి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అవసరం అనేటువంటిది ఆ తరగతి గదిలో మాత్రమే రూపుదిద్దుకుంటుందని చెప్పి కొఠారి కమిషన్ 1964 నుండి 66లో ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ ఏర్పడ్డది. కాబట్టి దీన్ని బట్టి ఒక ఉపాధ్యాయుడి యొక్క రోల్ ఎంత ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ యొక్క జాన్ డ్యూయి మరి మినియేచర్ సొసైటీ, తరగతి గదిని ఒక చిన్న సమాజంగా ఆయన భావించడం అనేటువంటిది పేర్కొన్నాడు. మరి విద్య సమాజ పరిసరాల్లో జరగాలని చెప్పి పేర్కొన్నారు. మరి సమాజ శ్రేయస్సు కోసమే విద్యా వ్యవస్థ రూపొందిందని చెప్పి ఈ రెండు వాదనలు కూడా మనకు అర్థం కావడం అనేటువంటిది జరిగింది. అంటే సమాజ శ్రేయస్సు కోసమే విద్యా వ్యవస్థ, వ్యక్తి అభివృద్ధి ద్వారా సమాజ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి తరగతి గదిలోని విద్యార్థులందరూ కూడా ఇక్కడ సమీప జన సముదాయాలకు, సమీప ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. మరి విద్యార్థులందరిలో కూడా ఈ యొక్క నిష్పక్షపాతంగా శాస్త్రీయంగా ఆలోచించేటువంటి సామర్థ్యాలను ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళికను శాస్త్రీయంగా అమలు చేయడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించేటువంటి అవకాశం అని ఉంటుంది. మరి విద్యార్థుల్లో 10-12 సంవత్సరాల పాటు ఇటువంటి విషయాత్మకమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన సామర్థ్యాలను మరి పెంపొందించడానికి ఉపాధ్యాయుడు కృషి చేస్తే ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మూఢ ఆచారాలు కానీ మూఢ నమ్మకాలు కానీ ఇక్కడ తొలగించడానికి అర్థం లేనటువంటి కట్టుబాట్లను కానీ సమాజం నుండి శాశ్వతంగా తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ అంశాలన్నీ కూడా ఈ సామాజిక మార్పు అనేటువంటిది కూడా అది జాగ్రత్తగా జరగాలి. మరి ఏదో ఒక భావజాలం మరి మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా మరి ఆధునిక విద్యలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి పరిశోధనల సారాంశం ఆధారంగా సామాజిక వైఖరులను మార్చే ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ఒక భావజాలం
ఒకరికి అనుకూలమైన భావజాలం కావచ్చు, ఒక మతానికి అనుకూలమైనటువంటి విద్యా విధానం అనేటువంటిది కాకుండా వివిధ పరిశీలన ద్వారా అన్ని సమాజాలకు ఉపయోగపడేటువంటి విద్యా విధానం ఉండాలి. మరి ప్రతి ఈ అంశాలు మనం చూస్తున్నాము. ఈ వ్యక్తులు అంటే ఉపాధ్యాయులందరికీ తగినటువంటి మార్గదర్శనం ఇవ్వాలి. దీనికి ఇది కావాలి అంటే ఒక గైడెన్స్ అనేది ఇవ్వాలి, ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వాలి. మరి ఉపాధ్యాయులందరిలో ఉన్నటువంటి ఈ పక్షపాత పూరిత మిడిమిడి జ్ఞానం ఏవైతే ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం కావచ్చు, అసంపూర్ణ జ్ఞానం కావచ్చు, పక్షపాత పూరిత వైఖరి ఏదైతే ఉందో ఆ అవగాహన రాహిత్యాన్ని అన్నీ కూడా ఉపాధ్యాయులు తొలగించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. మరి భావజాల ప్రభావంలో మరి ఒక విషయాన్ని ఒకే కోణంలో చూసేవారు ఈ ప్రాపంచిక విషయాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మార్గదర్శకత్వంలో జరగాలి. అలాంటి ఆలోచన విధానం అనేది ఉపాధ్యాయులకు ఉండాలని చెప్పి పేర్కొన్నారు. మరి సరి అయినటువంటి వైఖరులు, పరిజ్ఞానం, శాస్త్రీయ ధోరణి, విషయాత్మక పరిశీలన, నిరంతర సత్యాన్వేషణ చేస్తూ మరి పరిణితను పొందినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే సామాజిక మార్పుకు దోహదపడతారు, సామాజిక మార్పును ప్రభావితం చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ఉపాధ్యాయులు కేవలం ఉద్యోగం వచ్చిందనో ఏదో జీతం కోసమో పని చేయడమో కుటుంబ పోషణ కోసం అనేటువంటి భావన కాకుండా మరి సామాజిక పరివర్తన చేయాలి, సమాజాన్ని మార్చాలి, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క మూఢనమ్మకాలు కావచ్చు, ఈ దురాచారాలను తొలగించాలనేటువంటి భావన ఉండాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులను దేశానికి ఉపయోగపడేటువంటి ఉత్తమ వనరులుగా, ఉత్తమ మానవ శక్తిగా తీర్చిదిద్ది భావి భారత పౌరులుగా భవిష్యత్తులో ఈ దేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిత్వంతో కూడినటువంటి విద్యార్థులను తయారు చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క వికాసం అంటే వ్యక్తి వికాసం ద్వారా మాత్రమే దేశ అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. వ్యక్తి వికాసము సమాజ వికాసానికి కూడా మరి మార్పులు తీసి ఈ సామాజిక మార్పులకు సానుకూలతకు దోహదపడుతుందని మనం చెప్పవచ్చును.